పింకులు అయిపోతే సౌమ్యకి అదే అయిపోయాయి. హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. వెనక్కి వచ్చేసరికి మా వాడు యూట్యూబ్లో ఏదో సమ్ స్టోరీస్ పెట్టుకున్నాడు. అట్ ద సేమ్ టైం ఇక్కడ గేమ్ అయితే ఆడుతున్నాం. మంచి మాస్టర్ మైండ్ గేమ్ అనమాట. ఇదైతే ఇక్కడ మనమైతే పెట్టుకుంటాము, అంటే ఇలా అరేంజ్ చేస్తాము. ఏవో ఒక కలర్స్ ఇలా అరేంజ్ చేస్తాము, వాళ్ళు గెస్ట్ చేసి అటు అరేంజ్ చేయాలన్నమాట. చాలా బాగుంది గేమ్ అయితే. ఇదిగోండి, ఇది మాస్టర్ మైండ్ గేమ్. మనకి మైండ్ వాళ్ళ ఫ్రెండ్ అభిక్ కూడా ఉందంట. ఆ షర్ట్ చూడు ఎట్లా చేస్తున్నావో. అభిక్ కూడా ఉంది, వాళ్ళ ఫ్రెండ్ అభిక్ కూడా ఉందంట. ఈ గేమ్ అయితే చాలా బాగుందండి. ఇటువైపు మనం పెడతాము, వీటిని హైడ్ చేస్తామన్నమాట. అటువైపు వాళ్ళు అరేంజ్ చేసుకుంటూ వస్తారు. ఏ పొజిషన్స్లోది కరెక్టో అది చూసి మనం ఇక్కడ హింట్ ఇవ్వచ్చు అనమాట. అంటే ఇక్కడ మనకి ఇలాంటివి వస్తాయి అనమాట. రాంగ్ అయిన చోట ఒక కలరు, కరెక్ట్ అయిన చోట ఒక కలరు పెట్టాలి. ఇదిగోండి, వీటిది 2 పొజిషన్స్ కరెక్ట్ అనమాట. సో మేము 2 పొజిషన్స్లో అయితే ఇవి పెట్టానమాట. అది రాంగ్. సో రాంగ్ పొజిషన్లో వైట్ పెట్టాలి, రైట్ పొజిషన్లో రెడ్ పెట్టాలన్నమాట. అది మన ఇష్టం. కలర్ ఆప్షన్ అనేది మన ఇష్టం, అంటే మన ఇష్టం. రెడ్ అయితే రాంగ్ పెట్టుకొని వైట్ అయితే రైట్ పెట్టుకోవచ్చు. మేమైతే ఇక్కడ రెడ్ని కరెక్ట్ ఆప్షన్ కింద, వైట్నేమో రాంగ్ ఆప్షన్ కింద పెట్టాం. అంటే మా వాడిది ఇక్కడ 3 ఆప్షన్స్ రాంగ్ అనమాట. 2 పొజిషన్స్ ఏమో కరెక్ట్, అంటే సెకండ్ పొజిషన్. అలాగే ఇక్కడ మార్క్స్ కూడా ఇచ్చారు, 4th పొజిషన్. ఈ 2 అయితే కరెక్ట్ అనమాట. నేనేమో వచ్చి ఇక్కడ పెట్టాలి, ఇక్కడ నేనేమో హైడ్ చేస్తానమాట. గేమ్ అయితే చాలా బాగుంది, ఆడుతూ ఉన్నాడు మా వాడైతే. చూసారా, 2, 4 కరెక్ట్ అని చెప్పేసి మళ్ళీ సేమ్ పెట్టేశాడు 2, 4. మిగతావేమో మార్చాడు, కానీ 3 రాంగే. మళ్ళీ సేమ్ 2, 4కి రెడ్ పెట్టు. 2, 4కి రెడ్ పెట్టాలి. నేనే కదా 2కి రెడ్ రైట్ అది, అండ్ దెన్ 4కి కూడా రెడ్ అనమాట. మిగతావు మళ్ళీ వైట్లే. అంటే ఇవన్నీ నో ఇంకో రెడ్ వచ్చింది, ఇంకో రెడ్. 5 కూడా కరెక్టే. అంటే ఇప్పుడు 4, 5 అండ్ దెన్ ఫస్ట్, సెకండ్, ఈ 3 కరెక్ట్ అనమాట. అండ్ దెన్ ఇది 3rd, ఫస్ట్. ఈ 2 పొజిషన్స్ మాత్రం రాంగ్ అనమాట. ఇప్పుడు రెడ్ కరెక్ట్, ఇది 5th పొజిషన్ కరెక్ట్. సో ఈ 2 అలాగే ఈ సెకండ్, ఈ పొజిషన్, ఈ 3 కరెక్ట్. ఏ 2 రాంగ్? 3, 1, ఈ 2 పొజిషన్స్ రాంగ్. ఇక్కడ నేను పెట్టిన దానికి మ్యాచ్ అవ్వాలి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ లైన్ పెట్టు. ఇప్పుడు సెకండ్ లైన్ కూడా అయిపోయింది. అలా పెట్టుకుంటా ముందు వరకు రావాలన్నమాట. ఏ పొజిషన్లో అయిపోద్దు ఆ పొజిషన్ వాడు విన్ అయినట్టు. నెక్స్ట్ మళ్ళీ నేను ఆడతాను కదా. 4:20 శివమాయాలు వస్తారు. ఇప్పుడు 3 కరెక్ట్, 2 మార్చు. మా వాడికైతే ఈ పద్ధతి నచ్చిందండి. సో అందుకని ఈ గేమ్ అయితే ఈ పద్ధతిలో ఆడుతున్నామన్నమాట. ఇప్పుడు నేను ఆడుతున్నాను కదా, అంటే నేను హైడ్ చేశాను పెట్టిన కాయిన్స్. మా వాడు వచ్చేసరికి కనుక్కోవాలన్నమాట. సో ముందేం చేశాడంటే మా వాడు హైడ్ చేశాడు ఎలా పెట్టాడు అనేది. అప్పుడు నేను ఆడానన్నమాట. అంటే ఇప్పుడు మా వాడు ఆడుతున్నాడా, ఇది నేను ముందు ఆడాను. ఒకసారి వాళ్ళు హైడ్ చేస్తారు, ఒకసారి మనం హైడ్ చేయాలి. అంటే విన్ అయిన దాన్ని బట్టి, ఇక్కడ ఈ పొజిషన్స్ బట్టి కూడా ఎవరు విన్నారు అనేది కూడా తెలుస్తుంది అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుందామని కిందకైతే వెళ్ళాడు, అంటే పార్కులోకి అయితే వెళ్ళాడనమాట. కానీ ఎవరు లేరు. ఈరోజు జాన్ 1 కదా. సో జాన్ 1 అవడాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బయటికి వెళ్ళిపోయారనమాట. మైండ్ పవర్ అది కూడా బాగా పెరుగుతుంది కదా, కొంచెం ఆలోచించి పెడతా ఉంటారు కాబట్టి అవి. సో వాళ్ళకి మైండ్ పవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఈ గేమ్ అయితే ఆడుతూ ఉంటున్నాడు. ఎన్ని రోజులు ఆడతాడో మరి తెలీదు. ఒక 3 డేస్ నుంచి అయితే ఆడుతూ ఉన్నాడు. మాస్టర్ మైండ్ గేమ్ ఇది. ఎప్పుడు ఆన్లైన్లో కొన్నట్టున్నాం, గుర్తులేదు. లింక్ ఉంటే కనుక తప్పకుండా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఓకేనా? బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది, తప్పకుండా చూడండి. అలాగే ఈ బ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? షర్ట్ సరిగా తీయో. హెల్దీ అవుతుంది. మా వాడు చూసారా ఎంత చక్కగా చెప్తున్నాడు. మాస్టర్ మైండ్ గేమ్ ఆడితే మైండ్ పవర్ పెరుగుతుందంట, అందుకని మాస్టర్ మైండ్ అని ఇచ్చారంట. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి ఏం చేస్తున్నానంటే, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, లక్ష్మి అయితే ఇక్కడ ఉసిరావకాయ ఇచ్చిందనమాట. ఉసిరావకాయ అయితే పెట్టిందంట తను. చాలా బాగుందండి టేస్ట్ అయితే. అది దట్టు వాళ్ళేమో విజయవాడలో అనమాట. సో వాళ్ళు ఆవకాయలు చాలా బాగా పెడతారు. ఇంకా నేనైతే ఓ పక్క ఛాయ్ పెట్టాను. అలాగే గ్లాస్ కంటైనర్లోకి న్యూటెల్లా కంటైనర్ ఉంటే, ఇది గ్లాస్ కంటైనర్ కదా, బాగా థిక్గా కూడా ఉంటాయన్నమాట. అంటే బాగా మందంగా ఉంటాయి గ్లాస్ కంటైనర్స్ ఇవైతే. సో నేను ఇవైతే దాపెడతాను.
ఆ పైన కవర్ వచ్చేసరికి తీయడం అవ్వలేదండి. ఎందుకంటే ఇది వరకు అంటే ప్లాస్టిక్ కవర్ లాగా న్యూటెల్లా అని లోగోది ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇది పేపర్ అనమాట. సో అందుకని రిమూవ్ చేస్తున్నా కూడా రిమూవ్ అవ్వలేదన్నమాట. సో ఇంక అందుకని చెప్పేసి అలాగే వాష్ చేసి నేనైతే స్టోర్ చేశాను ఆ గ్లాస్ జార్ని. సో ఇంకా ఆ గ్లాస్ జార్లోకి అయితే నేను పచ్చడి అయితే తీసేసుకుంటున్నాను. ఉసిరావకాయ అండి, చాలా టేస్టీగా ఉంది. మధ్యాహ్నం కూడా మేము అన్నంలో వేసుకొని ఈ ఆవకాయతో అన్నం అయితే తిన్నాము. వేడివేడి అన్నంలో ఆవకాయ అలాగే ఆయిల్ కానీ లేదంటే గీ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇంకో పక్క చాయ్ కూడా పెట్టేస్తున్నాను. టైం వచ్చేసరికి ఇప్పుడు అరౌండ్ 4:30 అయితే అయిందనమాట. మా అత్తమ్మ గారికి అలాగే నాకు కూడా చాయ్ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇద్దరికి తీసుకొని వెళ్తున్నాను అనమాట. మీలో ఎంతమందికి రోజులో అంటే పర్ డేలో చాయ్ 2 times తాగే అలవాటు ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సే హాయ్. చలో ఇప్పుడు మీ అందరికీ హాయ్ చెప్పింది కదా, తన నేమ్ వచ్చేసరికి శివశ్రీ అండి. మా కజిన్ బ్రదర్ వాళ్ళ పాప. శివశ్రీ అన్న పేరు తనకైతే ఎందుకు పెట్టారంటే, అన్నయ్య నేమ్ వచ్చేసరికి శివ, వాళ్ళ మమ్మీ నేమ్ వచ్చేసరికి అశ్వి. అంటే వీళ్ళ డాడీ నేమ్ శివకుమార్, అలాగే వీళ్ళ మమ్మీ నేమ్ వచ్చేసరికి అశ్విని అనమాట. సో స్టార్టింగ్ లెటర్స్ తీసుకొని శివ అశ్వి అలా నేమ్ అయితే జాయింట్ చేసి తనకి పెట్టారనమాట. పేరు వెరైటీగా ఉంది కదా, అట్ ద సేమ్ టైం బాగుంది కదా. ఇదిగోండి శివన్నయ్య. అలాగే పిల్లలైతే ఆడుతూ ఉన్నారు. తర్వాత బన్నుగాడిని కూడా తీసుకొని వచ్చాను, వేరే ఫ్రెండ్ వల్ల బావ అన్నమాట. ఇదిగోండి వీళ్ళు కూడా ఆడుతున్నారు. తిని వచ్చేసరికి తను శివశ్రీ నయన వీళ్ళ ముగ్గురు ఈ మాస్టర్ మైండ్ గేమ్ అయితే ఆడుతున్నారు. ఇదిగోండి వేరే ఫ్రెండ్ వాళ్ళు బాబు అని చెప్పాను కదా, 1.5 year అనమాట వీడికైతే. ఈ వీడియో చాలా చిన్న వీడియో అండి, చాలా చిన్న బ్లాగ్. మరొక బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.